ఈ విశాలమైన ఒక పెద్ద తాబేలుని ఒక మిలిటరీ ట్రక్ కి కట్టేసి ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తాబేలు శరీరం పైన చాలా గాయాలుంటాయి. ఒక చిన్న పిల్లవాడు ఆ తాబేలుని చూసి పిచ్చివాడిలాగా పరిగెత్తుతూ ఉంటాడు. నిజానికి ఈ తాబేలు ఈ అబ్బాయి ఒక పెంపుడు జంతువు అయి ఉంటుంది. సడన్ గా ఈ తాబేలు కళ్ళు తెరిచి ఈ అబ్బాయిని చూస్తుంది. ఈ అబ్బాయి ఏం చేయలేక ఆ తాబేలుని మిలిటరీ వాళ్ళు తీసుకుని వెళ్లడం చూస్తూ ఉంటాడు. ఒక నెల కిందట ఈ అబ్బాయి సముద్రపు ఒడ్డున ఈత కొడుతూ ఉంటాడు. ఇతను చూస్తాడు కొండపైన ఏదో ఒక ఎర్రటి వస్తువు మెరుస్తూ ఉండడం. ఇతను ఏదో విధంగా కష్టపడి ఆ కొండపైకి ఎక్కుతాడు. ఇతను చూస్తాడు అక్కడ ఒక మెరిసే రాయి పైన ఒక గుడ్డు ఉంటుంది. ఇతను దానిని తన చేతిలో తీసుకుని చూస్తాడు. సడన్ గా ఆ గుడ్డు అనేది పగిలిపోతుంది. దాని లోపల నుంచి ఒక తాబేలు పాకుతూ బయటకు వస్తుంది. ఇతను ఆ తాబేలుని తీసుకుని చూస్తాడు. దానిపైన ఒక ఎర్రటి గీత ఉంటుంది. ఆ పిల్లవాడికి ఆ తాబేలు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఇతను దానిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఒక రాత్రిలోనే ఆ తాబేలు కొంచెం పెద్దగవుతుంది. సడన్ గా అక్కడికి నాన్న రూమ్ క్లీన్ చేయడానికి వస్తాడు. ఇతను నాన్నని చూసి తాబేలుని బెడ్షీట్ లో దాపెడతాడు. నాన్నకి జంతువులంటే అస్సలు ఇష్టం లేదు. సడన్ గా నాన్న బెడ్షీట్ ని తీసుకుంటాడు. అంతలోని ఈ అబ్బాయి ఆ బెడ్షీట్ ని తీసుకుని తాబేలుని వెతుకుతూ ఉంటాడు. ఇతను చూస్తాడు ఆ తాబేలు గాలిలో ఎగురుతూ ఉండడం. ఈ అబ్బాయి ఇటువంటిది తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంతలోనే తన పక్కింటి అమ్మాయి ఆ దృశ్యాన్ని చూసేస్తుంది. జాక్ అమ్మాయికి సిగ్నల్ ఇస్తాడు. దీంతో అమ్మాయి అర్థం చేసుకుంటుంది. నాన్న వెళ్లిన తర్వాత జాక్ జరిగిన స్టోరీ అంతా అమ్మాయికి చెప్తాడు. తర్వాత రోజు జాక్ ఆ తాబేలుని సముద్రపు ఒడ్డున విడిచడానికి వెళ్తాడు. ఇంకా ఆ తాబేలుని విడిచిపెట్టి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ తాబేలు చూస్తే ఇతన్నే ఫాలో అవుతూ ఉంటుంది. ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ తాబేలు ఇతన్నే ఫాలో అవుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే ఆ తాబేలు ముందర ఒక వ్యాన్ వస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ముందుకు వెళ్లి ఏదో విధంగా ఆ తాబేలుని కాపాడుతాడు. ఈ తాబేలు ప్రేమను చూసి ఈ అబ్బాయి మళ్ళీ దానిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు.